తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. మొత్తానికి లోక్సభ ఫలితాల ఘట్టం పూర్తయింది. మరొకసారి దేశ ప్రజలు ఎన్డీఏ కూటమికి అధికారం ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి లేదా మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి అదేవిధంగా తెలంగాణ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి భిన్నమైన ఫలితాలు, రకరకాల ఆశ్చర్యపరిచే ఫలితాలు అయితే నమోదైనది మనం చూసుకున్నాం. ఉదాహరణకు తెలంగాణలో పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించి 17 స్థానాలకు సంబంధించి పెద్దగా ఆశ్చర్యకరమైన ఫలితాలు అయితే ఏం రాలేదు. అంటే 1 లేదా 2 స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి వస్తాయని మొదటి నుండి కొంతమంది ఊహించిండ్రు. ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా 1 నుండి 4 స్థానాలు బీఆర్ఎస్కు రావచ్చు అని ఊహించిండ్రు. అదేవిధంగా నేను రాత్రి నా వాట్సాప్ స్టేటస్లో ఒకటి పెట్టుకున్నా, 1 లేదా 2 స్థానాలు మాత్రమే బీజేపీ గెలుచుకునే అవకాశం ఉన్నదని నేను స్టేటస్ పెట్టుకున్నా. ఇట్లా కొంత అవగాహన కలిగిన వాళ్ళు, రాజకీయ విశ్లేషణ తెలిసిన వాళ్ళు చాలా మంది 1 నుండి 3 లేదా 4 మధ్య బీఆర్ఎస్ కి సీట్లు రావచ్చు అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆశ్చర్యపరిచే రీతిలో 0, ఏ ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ లోక్సభ స్థానాల్లో గెలుచుకోలేకపోయింది. ఇది పక్కన పెడితే కాసేపు ఆ ఆశ్చర్యం అనే దానికంటే ఒక షాకింగ్ రిజల్ట్ అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు అనేది జగన్కి ఒక షాకింగ్ రిజల్ట్స్. నిజానికి అక్కడ రకరకాల కారణాలు ఉన్నాయి. అక్కడ సంక్షేమ పథకాలు అందించిలు కావచ్చు కానీ అభివృద్ధి జరగలే. పైగా 10 సంవత్సరాలు ఆ రాష్ట్రం ఏర్పడి అక్కడ రాజధాని లేదు. ఇట్లా అనేక కారణాలు కావచ్చు, లేకపోతే జగన్ అవలంబించిన ఆ విధానాలు కావచ్చు, లేకపోతే అక్కడ వాళ్ళ మంత్రుల దురుస్తనం కావచ్చు, అక్కడ తెలంగాణ అసెంబ్లీ కంటే ఊహించిన దానికంటే అక్కడ షాకింగ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇక్కడ కేసీఆర్ కి గౌరవప్రదమైన స్థానాలు ఇచ్చిండ్రు అసెంబ్లీలో, కానీ అక్కడ జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలే. ఆఖరికి 10 దగ్గరనో 15 దగ్గరనో ఆగేటట్టు ఉన్నది. అది చూసుకుంటే దేశవ్యాప్తంగా మోడీ హవా జాగలే, మోడీ చరిష్మా పనిచేయలే. మొత్తం ఎన్డీఏ కూటమికి కలిపి 290 పైచిలకు సీట్లు వచ్చే అవకాశం ఉన్నది. ఇంకా అది కొట్టుమిట్టాడుతుంది. 295, 96, 97 ఒక కరెక్ట్ ఫిగర్ అయితే ఇంతవరకు రాలే. అది అట్లున్నది. ఎందుకంటే మోడీ హవా ఒకవేళ కొనసాగితే అక్కడ వారణాసిలో తొలి రౌండ్ లో మోడీ అజయ్ రాయ్ మీద 6000 ఓట్ల తేడాతో వెనుకబడ్డాడు. 1-2 స్థానాలలో వారణాసిలో మోడీ మీద కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజయ్ రాయ్ తోటి పోటీ పడలేక వెనుకబడ్డాడు. దాన్ని బట్టే మోడీ మేనియా అటు నార్త్ లో చెల్లాచెదురు అయిందనేది స్పష్టంగా మనకు అర్థమైంది. కాకపోతే కూటమిలో భాగంగా మరొకసారి మాత్రం మోడీ అధికారాన్ని చేపట్టబోతున్నాడు అనేది స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ మరొక సంతోషపడే విషయం ఏంటంటే దేశ ప్రజలు ఈసారి ఇండియా కూటమికి కూడా చాలా మంచి స్థానాలు ఇచ్చింది. 220 నుండి 30 పైచిలకు స్థానాలు ఇచ్చి ప్రధాన ప్రతిపక్షంగా ఈ ఇండియా కూటమిని మోడీకి దగ్గరలో నిలబెట్టింది. దీనివల్ల ఈసారి ఏమన్నా మోడీ ప్రజా వ్యతిరేకమైన విధానాలు తీసుకుంటే చాలా గట్టిగా మాట్లాడడానికి ఒక గట్టి వాయిస్ని అయితే ప్రతిపక్షంలో ఈ దేశ ప్రజలు ఉంచడం జరిగింది. ఇక దీన్ని పక్కన పెడితే మనము తెలంగాణ దగ్గరికి వస్తే మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ టైటిల్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే కేసీఆర్ మీద కోపమా ఈ జనాలకు, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మీద కోపమా, ఏది ఓటర్లకు, లేదా తెలంగాణ మీద కోపమా, తెలంగాణ రాష్ట్రమే ఏర్పడడం ఇష్టం లేదా, తెలంగాణ అభివృద్ధే ఇష్టం లేదా, తెలంగాణ సంక్షేమమే ఇష్టం లేదా, లేదా జనం నిజంగా తప్పిదం చేస్తున్నారా? ఈ 3 అంశాలతో పాటు రేవంత్ రెడ్డికి మాత్రం ఇది 3వసారి చాలా గట్టి దెబ్బ తగిలింది. చాలా గట్టి దెబ్బ తగిలింది రేవంత్ రెడ్డికి. అది ఎట్లా గట్టి దెబ్బ తగిలింది అనేది వివరించే ప్రయత్నం చేస్తాం. ముందు
ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగా ఒక 6, 7, 8 నెలల క్రితమే కేసీఆర్ మీద హేటింగ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియా వేదికగా తెలంగాణలో కేసీఆర్ ని అసహించుకోవడం, కేసీఆర్ పేరు చెప్తేనే అసహించుకోవడం, కేసీఆర్ కుటుంబం పేరు చెప్తే అసహించుకోవడం, కేటీఆర్ పేరు చెప్తే అసహించుకోవడం, బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్తే అసహించుకోవడం, ఈ స్థాయిలో సోషల్ మీడియాలో సక్సెస్ఫుల్ గా కొన్ని పార్టీలు కావచ్చు, లేకపోతే కొన్ని సోషల్ మీడియా వేదికగా కొన్ని యూట్యూబ్ ఛానల్ కావచ్చు, కేసీఆర్ మీద తీవ్రమైన అసహాయతను ప్రజల్లో జొప్పించింది. అది 1-2% కావచ్చు, లేకపోతే 3-4% ప్రజలకు ఇప్పటికి కూడా ఆ అసహాయం అట్లనే ఉన్నది. ఆ అసహాయము ఈ 5 నెలల్లో ఏమైనా తగ్గిందా అంటే తగ్గలేదన్నట్టే స్పష్టంగా కనబడ్డది. పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటి కూడా ఇవ్వలేదంటే ప్రజల్లో కేసీఆర్ పట్ల కావచ్చు, కేసీఆర్ పార్టీ పట్ల కావచ్చు, లేకపోతే కేసీఆర్ పార్టీ నుండి పోటీ చేస్తున్న వ్యక్తుల పట్ల కావచ్చు ఏ మాత్రం నమ్మకం లేదనేది స్పష్టంగా ఇక్కడ అర్థమవుతున్నది. ఉదాహరణకు మనకు 5 నెలల్లో కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి, నీటి కొరత స్టార్ట్ అయింది, ఇదే ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, రైతులు కొన్ని దిక్కుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, ఇక సిరిసిల్ల లాంటి ప్రాంతంలో కరీంనగర్ ప్రాంతంలో నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు చాలా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఒకవైపు విత్తనాలు లేక గోసపడుతున్నారు, ఆదిలాబాద్ లాంటి జిల్లాలో లాఠీ చార్జ్ కూడా రైతుల మీద జరిగింది. ఈ పరిణామాలన్నీ చూసుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా లోక్సభ ఎన్నికల్లో కనీసము కొన్ని మంచి గౌరవప్రదమైన సీట్లు అప్పగిస్తారేమో ఈ ప్రజలు అని కొంతమంది అనుకున్నారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లా ప్రాంతాల్లో ఎక్కువ సీట్లను కాంగ్రెసే గెలుచుకున్నది. నువ్వు ఏ జిల్లా తీసుకున్నా అత్యధికమైన సీట్లను ఎమ్మెల్యే అభ్యర్థులుగా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. కాబట్టి అక్కడ ఓట్ల పోలరైజేషన్ కూడా, ఓట్లను పట్టడం కూడా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ కాన్స్టిట్యుయెన్సీ కి సంబంధించి వాళ్ళు బాధ్యతలు తీసుకుంటారు. బూత్ వైజ్ గా కావచ్చు, లేకపోతే గ్రామం వైజ్ గా కావచ్చు, వాళ్ళు గట్టిగా పనిచేస్తారు. ఇక్కడ బీఆర్ఎస్ కి దెబ్బ పడ్డది. అన్ని పార్టీలు పైసలు పంచినట్టే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా 16 మంది లోక్సభ స్థానాలకు సంబంధించి పైసలు పంచిండ్రు. అయితే వీళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడు ఒక ఊర్లో లీడర్ ఉంటారు, ఆ లీడర్కు, ఆ బూత్ లీడర్కు డబ్బులు ఇచ్చి పంచమని చెప్తారు. వాళ్ళు ఏం చేసిండ్రు అంటే ఎట్లయినా బీఆర్ఎస్ కు ఓట్లు వేయరని ఆ పైసలు కూడా పంచలే. అది ఇది కలిసి అన్ని సున్నా అయినాయి. అయితే ఇక్కడ బాధపడవలసిన విషయం ఏంటంటే ఇంకోటి, మెదక్ ఉద్యమానికి పుట్టిల్లు కేసీఆర్. ఉద్యమం ఎప్పుడు అక్కడ ఒక పటిష్టమైన ఉద్యమాన్ని నిర్మించిండు, ఆ సీటు కోల్పోయింది. ఇంకోటి ఇది మన నాగర్ కర్నూలు ఆర్ఎస్ ప్రవీణ్ గారు లాంటి ఒక విజనర్ని కావచ్చు, లేకపోతే ఒక ఐపీఎస్ జాబ్ వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కావచ్చు అక్కడ ఓడగొట్టుకున్నారు. ఇట్లా కొన్ని ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చినాయి. మెదకు ఒక్క సీట్ అయినా వస్తుందేమో అనుకున్నారు చాలా మంది. మెదకు, నాగర్ కర్నూలు ఈ 2 సీట్లు వస్తాయి అనుకున్నారు. కానీ ఆ 2 సీట్లు కూడా రాలేదు. అంటే ఈ ఆఖరికి మన ప్రజలు ఎంత తప్పిదం చేసిందంటే, నేను ప్రతిసారి ఒక మాట చెప్తా మన తెలంగాణ ప్రజలకు, మా ఛానల్ వేదికగా ప్రతిసారి ఒక మాట చెప్తా. ఏంటంటే ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉండాలి రాష్ట్రంలో, అప్పుడే ప్రాంతీయ పార్టీల ద్వారానే అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అదే విధంగా కేంద్రం నుండి రావాల్సిన హక్కులను సాధించుకోవడంలో కావచ్చు, వాటాని సాధించుకోవడంలో కావచ్చు గట్టి కృషి జరుపుతాయి ఈ ప్రాంతీయ పార్టీలు అని చెప్పినాం. ఆ విషయంలో మన ప్రజలకు ఇంకా పెద్దగా చైతన్యం లేనట్టున్నది. ఉదాహరణకి ఇవాళ మీరు తీసుకోండి రిజల్ట్స్, ఉత్తరప్రదేశ్లో చూసుకోండి, అక్కడ ప్రాంతీయ పార్టీకే పట్టం కట్టింది ప్రజలు. మీరు పశ్చిమ బెంగాల్లో చూసుకోర్రి, అక్కడ ప్రాంతీయ పార్టీకే పట్టం కట్టిండ్రు ప్రజలు. పక్కనే ఉన్న ఈ మన ఆంధ్రప్రదేశ్ను చూసుకోండి, అక్కడ ప్రాంతీయ పార్టీకే పట్టం కట్టిండ్రు ప్రజలు. ఆ పక్కనున్న తమిళనాడు తీసుకోర్రి, 19 స్థానాల్లో అక్కడ బీజేపీ పోటీ చేస్తే ఒక్క స్థానం కూడా బీజేపీకి వెళ్ళి అక్కడ ప్రజలు. తమిళనాడులో 19 స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది, కానీ ఒక్క స్థానం కూడా అక్కడ బీజేపీకి ఇవ్వలే.
ఆ చైతన్యం ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం. ఆ చైతన్యాన్ని, తమిళనాడు ప్రజల చైతన్యాన్ని ఒక్కసారి మనం చేసుకోవాలి. ఒకసారి మనం పరిశీలించాలి. జరిగిపోయిన నష్టం జరిగిపోయింది. తెలంగాణ ప్రాంతీయ పార్టీ అంటేనే కేసీఆర్ అన్నట్టు చూపెడతాను. కేసీఆర్ పార్టీ కావచ్చు, అది కేసీఆర్ పెట్టిన పార్టీ కావచ్చు, కానీ కేసీఆర్ సొంత పార్టీ కాదు. కేసీఆర్ దానికి లీడర్గా ఉండొచ్చు, అంత మాత్రాన కేసీఆర్ కోసం పెట్టుకున్న పార్టీ కాదు అది. తెలంగాణ కోసం ఏర్పడ్డ పార్టీ అది. అంటే ఆ పార్టీలో ఈ ప్రాంతానికి సంబంధించిన హక్కులు ఉంటాయి, ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ఉంటుంది, ఈ ప్రాంతానికి కొట్లాడవలసిన నిధుల కోసం కొట్లాడవలసిన బాధ్యత ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలాంటి పార్టీని చంపుకోవాలని ఇక్కడి ప్రజలు చాలా తీవ్రంగా పనిచేస్తారు. నేను మొదటి నుండి అంటున్నా, తమిళనాడు తరహా రాజకీయాన్ని ఇక్కడ సృష్టించండి నాయకులు. ఒక కేసీఆర్ ఎందుకు, కేసీఆర్కి అభిముఖంగా కావచ్చు, కేసీఆర్కి సమాంతరంగా కావచ్చు, ఇంకో ప్రాంతీయ పార్టీని డెవలప్ చేయండి. ఒకవైపు కేసీఆర్ ఉంటాడు, ఇంకొక వైపు ఇంకో పార్టీ ఉంటుంది. అది సామాజిక తెలంగాణ బాధ్యతతో కూడిన పార్టీ పెట్టండి. ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలు కలగలిపిన పార్టీగా పెట్టండి. ఇప్పుడు అక్కడ మీరు ఆంధ్రప్రదేశ్లో చూసుకోండి, జగన్ కాకపోతే చంద్రబాబు, చంద్రబాబు కాకపోతే జగన్. వాళ్ళ అదృష్టం కొద్దీ ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయంగా అద్భుతంగా పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ ఉంది. 21 సీట్లు ఇస్తే 20 సీట్లు గెలుచుకున్నాడు. అది ఇంకా సూపర్. ఈసారి పవన్ కళ్యాణ్ చరిష్మా పనిచేసిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ వైపు అక్కడ ప్రజలు విశ్వసనీయతతోటి ఆయన మీద విశ్వాసం పెంచుకొని ఓట్లేసిండ్రు అనేది కూడా అక్కడ రుజువైంది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అయితే అక్కడ వాళ్ళు చేసే చిన్న తప్పిదం ఏంటంటే బీజేపీని ఎంటర్ చేసింది. అక్కడ బీజేపీని రాకుండా అక్కడ అడ్డుకోవాల్సింది వాళ్ళు, కానీ బీజేపీ కూడా అక్కడ పురుడు పోసుకున్నది. అదొకటి మైనస్ అక్కడ. ఇక మీరు తమిళనాడుకు పోతే అసలు అక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అసలు స్థానమే ఉండదు. అక్కడ అన్నా డిఎంకే లేదా డిఎంకే. ఇక ఆంధ్రప్రదేశ్లో సీట్లు ఇవ్వలేదు, తమిళనాడులో సీట్లు ఇవ్వలేదు, ఉత్తరప్రదేశ్లో సీట్లు ఇవ్వలేదు, పశ్చిమ బెంగాల్లో సీట్లు ఇవ్వలేదు. అదే విధంగా లల్లు ప్రసాద్ యాదవ్ బీహార్లో అక్కడ కూడా బీజేపీని సావుదెబ్బ కొట్టి పడేసింది. దీనికి విరుద్ధంగా మన తెలంగాణ ప్రజలు సోయి తప్పినట్టు ఇక్కడ బీజేపీకి 8 సీట్లు ఇచ్చిండ్రు, కాంగ్రెస్కి 8 సీట్లు ఇచ్చిండ్రు. 2 జాతీయ పార్టీలకు ఇది చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రానికి ఇది చాలా బాధాకరం. ఇప్పుడు నేను చెప్తున్నది కొంతమంది మిత్రులకు అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. మంచి మాగైంది, కేసీఆర్కి ఇది మంచి పని అయింది అనుకొని సంబరపడేటోళ్ళు ఉండొచ్చు. కేసీఆర్ పార్టీ ఓడిపోతే కాదు సంబరపడేది, ఇక్కడ మన రాష్ట్రం ఆగమైపోతుంది అనేది బాధపడాలి మనం. 8 సీట్లు కాంగ్రెస్కి ఇచ్చిండ్రు, 8 సీట్లు బీజేపీకి ఇచ్చిండ్రు. ఆ బీజేపీకి ఇవ్వాల్సిన 8 సీట్లు ఇది బీఆర్ఎస్కి ఇవ్వాల్సింది. అసలు ఇట్లా మాట్లాడితే చిలక ప్రవీణ్ బీఆర్ఎస్ జర్నలిస్ట్ అంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, మనకు కేసీఆర్ మీద కోపం ఉండొచ్చు, తెలంగాణ ప్రాంతం మీద మాత్రం సత్యంత ప్రేమ ఉండాలి. ఇప్పుడు రేపు అంచెలు రాజకీయం ఎట్లా టర్న్ అయితే చూడుర్రి. ఇక్కడ 8 సీట్లు కాంగ్రెస్కి ఇవ్వడం బాగానే ఉన్నది, కానీ లేని బీజేపీని కుంపడి తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టుకున్నాం. ఇప్పుడు వాళ్ళకు అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు ఉన్నాయి, పార్లమెంట్లో సీట్లు 8 ఉన్నాయి. అంటే వాళ్ళ దగ్గర 16 మంది అయిన్లు. ఆల్మోస్ట్ అక్కడ మోడీ వచ్చేసిండు. ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం 3వసారి ప్రధానమంత్రిగా చేసిన తర్వాత ఆయన ఎలాంటి స్ట్రాటజీ ఆడబోతుండో, అప్పుడు మన రాష్ట్రం స్థిరంగా ఉంటుందా, ఇక్కడ ప్రభుత్వాన్ని ఉంచుతారా, పడగొడతారా, ఎలాంటి చిచ్చులు పెడతారా అనేది అదొక రకమైన షాకింగ్ గానే తెలంగాణకు ఉండబోతుంది. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వీళ్ళ గురువు గారే అక్కడ అధికారం చేపట్టి, రేవంత్ రెడ్డి గారి గురువు గారే చంద్రబాబు నాయుడు గారు కూటమిలో భాగంగా ఆయన బంపర్ మెజార్టీ తోటి ఆయన గెలిచింది. ఇప్పుడు గెలిచినోడు గెలిచినట్టు ఉంటాడు, ఆయన ఉండాడు. ఏమంటాడు ఇప్పుడు ఆయన? స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేస్తాం మేము తెలంగాణలో అంటాడు. ఏ ఆంధ్ర నాయకత్వం అయితే వద్దనుకున్నామో, ఏ ఆంధ్ర పార్టీలు అయితే వద్దనుకున్నామో, ఏ ఆంధ్ర అస్తిత్వ పునాదులు ఇక్కడ ఉండొద్దని పోరాడినమో, ఎందుకోసమైతే 1300 మంది బలిదానాలు జరిగినాయో
దానికి అర్థం లేకుండా మళ్ళా చంద్రబాబు నాయుడు అనే ఒక తెలంగాణ వ్యతిరేకి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము తెలంగాణలో పోటీ చేస్తాం అంటున్నాడు. ఇక అంటే మళ్ళా ఆంధ్ర నాయకత్వం కిందికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనం ఆ పునాదులను మళ్ళీ ఇక్కడ వాళ్ళు నిర్మిస్తారట. ఇప్పుడు హైదరాబాద్లో కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే పోటీ చేస్తారు టీడీపీ వాళ్ళు. గ్రామ స్థాయిలో ఎన్నికలు జరిగినా టీడీపీ తరఫున ఎవరినోవన్నీ నిలబెడతారు. ఇక టీడీపీ తరఫున నిలబడుతున్నోని మనము ఇక ఏం చేయాలో మనకు అర్థం కాదు. ఇప్పుడు ఈ వేదిక అలాంటి మాటలు మాట్లాడకూడదు కాబట్టి చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎట్లున్నదంటే హైదరాబాద్లో ఆంధ్ర చంద్రబాబు నాయుడుకు సంబంధించిన రియల్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆమాస్ ఉగ్రవాదుల్లాగా పడుకొని ఉన్నారు ఇప్పుడు ఇన్ని రోజులు. ఇక ఇప్పుడు వాళ్ళకి రెక్కలు వస్తాయి. ఎందుకంటే చంద్రబాబు రూపంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. రూపం రేవంత్ రెడ్డిదే ఇక్కడ, కానీ ఆత్మ చంద్రబాబు నాయుడుది. చంద్రబాబు నాయుడు దగ్గర ఎవరు క్లోజ్ ఉంటే వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డికి అత్యంత ప్రియమైన వ్యక్తులుగా అవుతారు. ఆ క్రమంలో ఇప్పుడు చంద్రబాబు రేవంత్ రెడ్డి అత్యంత దగ్గర వ్యక్తులు. ఈ రాష్ట్రం ఏమైనా పోని, కానీ వీళ్ళు బాగుండాలి, వీళ్ళ కుర్చీలు బాగుండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలాంటి స్ట్రాటజీ ప్లే చేయబోతాడో కూడా ఓ 15 రోజుల్లో తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎన్డీఏ కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు మోడీతోటి టచ్లో ఉన్నాడు. ఈయన పేరుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఇటు చంద్రబాబు నాయుడికి దగ్గరోడు. ఆ రకంగా ఇటు బడే బాయ్ అని ఇటు మోడీని కూడా అంటాడు. కాబట్టి ఈయన ఓటుకు నోటు కేసు కొంచెం పక్కకు జరిగే అవకాశం ఉంటుంది. సహకరించే పనే చేస్తా అంటాడు. ఏది బీజేపీకి సహకరించే పనే చేస్తా అంటాడు. దానివల్ల ఏమవుతుంది, కేంద్రం నుండి రావాల్సినవి మనకేం రావు. పైగా పోని వీళ్ళేమన్నా స్వయంగా అభివృద్ధి చేసే అంత తెలంగాణ ఉన్నదా వీళ్ళ దగ్గర విజను? ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళ దగ్గర అంటే అది కనబడతలేదు. ఇక ఇక్కడున్న 16 మంది బీజేపీ లీడర్లు ఉన్నారు కదా, 8 మంది అసెంబ్లీ, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ 16 మంది వచ్చుకుంటారా అంటే ఉండరు. వీళ్ళు రోజుకో పంచాయతీ పెడతారు. ఇక మళ్ళీ ఇలా దరిద్రం ఏంటంటే ఇలా ఇద్దరు విద్వేషపూరితమైన వ్యక్తులు గెలిచిండు. ఒకటి బండి సంజయ్ గెలిచిండు, 2 ధర్మపురి అరవింద్ గెలిచిండు. వీళ్ళ పని ఏందిగా చిచ్చు పెట్టడం. ఎక్కడ ఒక గుడిని ఎంకులాడుకోవాలి, ఆ గుడి దగ్గరికి పోయి చిచ్చు పెట్టాలి. ముగ్గురు ఉన్నప్పుడే మొత్తం రాష్ట్రాన్ని గత్తర పట్టించిండు. పొద్దున లేస్తే భాగ్యలక్ష్మి టెంపుల్, పొద్దున్న లేస్తే చార్మినారు, పొద్దున్న లేస్తే అంజన్న గుడి, పొద్దున్న లేస్తే రాములవారి గుడి, ఇదే పంచాయతీ. ఇప్పుడు 16 మంది అయిండ్లు, చిన్న మెల్లగా 16 మంది అయిండ్లు. అసలు మన ప్రజలు సోయుండి వేసిండ్లా, సోయిలేక వేసిండ్లా, కేసీఆర్ మీద కోపంతో వేసిండ్లా, తెలంగాణ నాగం చేసుకోవాలనే కోపంతో వేసిండ్లా, ఎవరి మీద కోపంతో వేసిండ్లు, ఎవరి మీద ప్రేమతోటి ఓట్లు వేసిండ్లు అనేది అర్థం కాని రీతిలో వన్ సైడ్గా అయితే వేసి పడేసింది. ఇక దీన్ని పక్కన పెడితే ఇందులో ఇంకో కోణం ఏంటంటే రేవంత్ రెడ్డికి గట్టి దెబ్బ తగులుతాను. ప్రతిసారి గట్టి దెబ్బ తగులుతాను. మొన్ననే మహబూబ్ నగర్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా అక్కడ ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. అది మర్చిపోకముందే ఈయన సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ బంపర్ మెజార్టీతో గెలిచిండు. ఆ సీటు కోల్పోయిండు రేవంత్ రెడ్డి గారు. దీంతో పాటు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న జిల్లా మహబూబ్ నగర్లో డీకేఆర్నే గెలిచింది. అక్కడ వంశీచంద్ర రెడ్డి కథం అయిపోయిండు. వంశీచంద్ర రెడ్డి ఎవరు? కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. మళ్ళా వంశీచంద్ర రెడ్డి డీకేఆర్న మీద బీజేపీ అభ్యర్థి మీద ఓడిపోయిండు. ఇటు చూస్తే మల్కాజ్గిరిలో ఓడిపోయిండు. ఇక పైగా ఇంకా తెలంగాణకు దారుణమైన విషయం ఏంటంటే అనేక చోట్ల బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్లో ఉన్నది. వరంగల్లో 3rd ప్లేస్లో ఉన్నది, అటు పోతే పెద్దపల్లిలో 3rd ప్లేస్లో ఉన్నది, ఇటు వస్తే కరీంనగర్లో 3rd ప్లేస్లో ఉన్నది, ఇటు వస్తే ఇక్కడ మన మహబూబ్నగర్లో 3rd ప్లేస్లో ఉన్నది. ఇట్లా దాదాపుగా 8-9 స్థానాలలో 3rd ప్లేస్కే పరిమితమైంది బీఆర్ఎస్ పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఎటుపోయినాయి? గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ బలంగా లేదని అర్థమైపోతున్నది కదా.
బీఆర్ఎస్ పార్టీ ఒక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించింది. కేసీఆర్ ఒక 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి పార్టీ పైగా 39 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ, ఇద్దరు మొన్న పోయిన్లు, కడియన్సీఆర్ గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు కావచ్చు, మొన్న పోయిన్లు ఆ ఇద్దరు. ఇంకా 37 స్థానాలు ఉన్నాయి. 37 స్థానాలు ఎమ్మెల్యేలున్నా ఒక్క ఎంపీ అభ్యర్థి గెలవలే అంటే గ్రామ స్థాయిలో క్యాడర్ పూర్తిగా దెబ్బతిన్నదని అర్థమవుతుంది కదా. గ్రామ స్థాయిలో ఉన్న క్యాడర్ దెబ్బతిన్నదా, లేదా గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు చిత్తశుద్ధితో పనిచేస్తలేరా? ఓట్లను వాళ్ళు పట్టడంలో విఫలమైపోయినలా, లేదా ప్రజలలో ఈ 37 మంది ఎమ్మెల్యేలు కనీసం ప్రజల నుండి విశ్వసనీయతను పొందడంలో పూర్తి అటర్ ఫ్లాప్ అయిపోయినలా? ఆఖరికి కేసీఆర్కి పట్టున్న మెదకు అక్కడ కూడా ఓడిపోయిండు. దీన్ని ఏమర్థం చేసుకోవాలి మనం? హిందుత్వం హిందుత్వం అనే సెంటిమెంట్ ఇక్కడ సూపర్ సక్సెస్ అయిందని చెప్పాలా? ఒకవైపు నార్త్లేమో హిందుత్వం ఫెయిల్ అయిపోయింది అక్కడ. అంటే హిందుత్వం ఫెయిల్ అయిపోయిందంటే మతం ఫెయిల్ కాదు. ఇక్కడ మోడీ ఎత్తుకున్న హిందుత్వం అనే నినాదం నార్త్లో ఫెయిల్ అయిపోయింది. ఉదాహరణకు హిందుత్వానికి పుట్టినిల్లు లాంటి ఉత్తరప్రదేశ్లో దెబ్బ కొట్టిండ్రు మోడీని. అక్కడ అఖిలేష్ యాదవ్కి ఇచ్చిండ్రు అత్యధికమైన సీట్లు. అక్కడ బీఎస్పీ పార్టీ ఆగమైపోయింది. ఏది? మాయావతి గారి పార్టీ ఆగమైపోయింది అక్కడ పూర్తిగా, బహుజన్ సమాజ్ పార్టీ. ఇక బీజేపీకి కూడా అక్కడ పెద్దగా వాళ్ళు ఆదరించలే, దెబ్బ కొట్టి పడేసిండ్రు వాళ్ళు. కానీ అక్కడ లోకల్ పార్టీ అఖిలేష్ పార్టీ, ములాయం సింగ్ యాదవ్ పెట్టిన పార్టీ సమాజ్ పార్టీకి అక్కడ ఎక్కువ సీట్లు ఇచ్చింది. అది హిందుత్వానికి పుట్టినిల్లు లాంటి రాష్ట్రం. దగ్గర 25 కోట్ల మంది ప్రజలు ఉంటారు అక్కడ. 25 కోట్ల మంది ఉన్న ప్రజల్లో అక్కడ మోడీ తర్వాత యోగి అని వీళ్ళు చెప్పుకుంటారు బీజేపీలు. మోడీ తర్వాత ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి యోగి ఆదిత్యనాథే అని గర్వంగా చెప్పుకున్నారు. మరి తీరా చూస్తే అక్కడ యోగి ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏం రాలే. హిందుత్వానికి పుట్టినిల్లు లాంటి ఉత్తరప్రదేశ్లో బీజేపీని అక్కడ ప్రజలు చీదరించుకొని ఓడగొట్టిల్లు. అక్కడ పక్కనే ఉన్న బీహారు వాళ్ళు కూడా హిందుత్వానికి పుట్టినిల్లు లాంటిదే, అక్కడ బీజేపీని తని తరిమేసిన్లు. ఇటు పక్కన తమిళనాడులో తని తరిమేసిన్లు, ఆంధ్రప్రదేశ్లో లేదు, బెంగాల్లో అస్సలే లేదు. వాళ్ళంతా సోయితోటి ఉండి బీజేపీని ఓడగొట్టుకుంటూ వస్తా అంటే మనకేమైందో తెలియదు, మన ప్రజలకేమైందో తెలియదు. కానీ 8 సీట్లు ఇచ్చి ఓ ఉరితాడు కొనుక్కున్నట్టు చేసిళ్ళు. ఇప్పుడు వీళ్ళు డబ్బులు కట్టి ఓ ఉరితాడు తీసుకొచ్చుకొని ఇంత దాచిపెట్టుకున్నట్టు చేసిళ్ళు. ఇప్పుడు మన తెలంగాణ ప్రజలు 8 సీట్లు బీజేపీకి ఇచ్చి రేవంత్ రెడ్డి గారు గెలిచిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఓకే, అయిపోయింది. అది ఆ పాలనే అస్తవ్యస్తంగా సాగుతుంది. రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా సాగుతుంది. వాళ్ళకి ఏం చేయాలో, ఎట్లా చేయాలో, ఈ సమస్యను ఎట్లా తీర్చాలో, ఈ సంక్షేమ పథకాలు ఎట్లా అమలు పరచాలో కనీసం వాళ్ళకి అర్థమైతలేదు. ఇది చూస్తుండగానే ఇంకో శత్రువుని తీసుకొచ్చి మనం ఇంట్లో వేసుకున్నట్టు అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఒకవైపు దేశమంతా మోడీ చరిష్మా తగ్గి ఒక కూటమిగా ఉండి వచ్చిన వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి. కూటమి ఎన్డీఏ కూటమిగా ఉండి బీజేపీ పార్టీ 3వ సారి అధికారం చేపట్టింది. మామూలుగా అయితే ఎన్ని మాటలు చెప్పిళ్ళు బీజేపీ వాళ్ళు? 400 పైచిలుకు సీట్లు గెలిచి పడేస్తాం మేము, 400 పైచిలుకు సీట్లు వస్తాయి మాకు, అవలీలగా మోడీ చరిష్మా తోటి బంపర్ మెజార్టీ తోటి మేము అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పింది. ఇదే బీజేపీ పార్టీ. కానీ ఎన్డీఏ కూటమితో కలుపుకొని 290 సీట్ల దగ్గరనే వాళ్ళు ఆగే అవకాశం ఉన్నది. ఇక ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ కు మంచి సీట్లు ఇచ్చిండ్రు, 30. ప్రధాన ప్రతిపక్షంగా అంటే ఇది ఇండియా కూటమి, వీళ్ళు 10-15 పార్టీలు కలుపుకొని వీళ్ళు 230-20 దగ్గర వీళ్ళు ఆగింది. అట్లా కూటమిలో ఉన్న బీజేపీనే నార్తోళ్ళు పట్టించుకోలేదు. మనం బీజేపీని తెచ్చుకొని నెత్తి మీద వేసుకున్నామంటే
మన ప్రజల్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు ఎవరి మీద కోపం చూపెడతాను, ఎవరి మీద కోపంతో రాష్ట్రాన్ని ఆగం చేసుకోవాలనుకుంటాను? మీరు ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు గెలిచిండో లేదో ఇక చూడండి. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో టీడీపీ పోటీ స్టేట్మెంట్ ఇచ్చి పడేసింది. ఇక తెలంగాణ స్థానిక ఎన్నికల్లో టీడీపీ పోటీ, ఇక నుంచి తెలంగాణ రాజకీయాలకు సమయం కేటాయిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసేందుకు నేతలు సిద్ధం కావాలని సూచించారు. నిన్న హైదరాబాద్లో టీడీపీ నాయకులు చంద్రబాబుతో సమావేశమయ్యారు. త్వరలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని నియమిస్తానని, తెలుగు జాతి ఉన్నంత వరకు 2 రాష్ట్రాల్లో తెలుగుదేశం ఉంటుందని సిబిఎన్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఈయన అక్కడ గెలుచుడు కాదు, ఆడ గెలిచి ఇక్కడ మనల్ని ఎఫెక్ట్ చేసే పని చేస్తాను. ఎందుకంటే ఈయన ఇండియా కూటమిలో భాగస్వామి, రేవంత్ రెడ్డికి చాలా దగ్గర కావాల్సినోడు. గతంలో 2018లో కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ 2018 ఉప ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాయి. కానీ అప్పుడు మన తెలంగాణ ప్రజలు అత్యంత చైతన్యవంతులుగా ఉండి ఇటు కాంగ్రెస్ పార్టీని కావచ్చు, ఇటు టీడీపీ పార్టీని కావచ్చు చావు దెబ్బ కొట్టింది. ఆ రోజు 2018-19 ఉప ఎన్నికల్లో 23 సీట్లు ఇచ్చింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి. ఎట్లా ఆంధ్రాకు చెందిన నాయకుడితోటి పొత్తు పెట్టుకుంటారు మీరు? పైగా కాంగ్రెస్ను దెబ్బ కొట్టడానికే మేము పుట్టినం తెలుగు రాష్ట్రంలో అని ఎన్టీ రామారావు గారు ప్రకటిస్తే, కాంగ్రెస్కు బద్ధశత్రువుగా ఎదిగిన టీడీపీ పార్టీ దిక్కు మొక్కు లేని స్థితిలో 2018లో కేసీఆర్ను దెబ్బ కొట్టడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టడానికి ఏకంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నది. మరి అంత సఖ్యత ఉన్నప్పుడు, ఏకంగా ఇప్పుడు తన ప్రియశిష్యుడే కాంగ్రెస్లో ఉన్నప్పుడు, ఏకంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీని మళ్ళా బలోపేతం చేద్దామని చూస్తున్నప్పుడు తెలంగాణ ప్రజలుగా మనం ఏం చేద్దాం? తెలంగాణ యువకులుగా ఏం చేద్దాం? రాజకీయ అవసరాల కోసం కావచ్చు, రాజకీయ అవకాశాల కోసం కావచ్చు, రాజకీయ స్వార్థ బుద్ధి కోసం కావచ్చు, తెలంగాణలో ఉన్నోడే ఇందు నుండి పోటీ చేస్తాడు. కాబట్టి ఇది ఇక్కడ మళ్ళా పునాదులు వేసిందంటే మళ్ళా ఆంధ్ర నాయకత్వం కింద మనం పనిచేయవలసి వస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ప్రమాదం ఒకటి ఉన్నది ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు తోటి. మళ్ళా ఈడికి వస్తాడట, ఈ ప్రమాదం ఉన్నది. ఇక ఇది పక్కన పెడితే ఇక చూడండి ఎట్లా తెలంగాణలో ఏ విధంగా వ్యతిరేకమైన వ్యక్తులు పుట్టుకొస్తున్నారో మీరు చూడండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏమో గెలిచిండో గెలవలేదో, చలో మేము టీడీపీని స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగుతామని ఆయన ప్రకటించాడు. ఆయన ప్రకటించడం ఒక బాధ, అంటే కోపం, బాధ కాదు, ఆవేదన. మళ్ళా ఆంధ్ర నాయకుడు ఇటు వస్తుండనే ఆవేదన. అది మర్చిపోకముందే ఇగో టీడీపీ సంబరాల్లో తెలంగాణ మంత్రి తుమ్మల, ఈయన గెలిచిందేమో కాంగ్రెసు, ఈయన ఇప్పుడు కాంగ్రెస్ మంత్రిగా ఉన్నాడు, వ్యవసాయ శాఖ మంత్రిగా. కానీ టీడీపీ గెలిచినందుకు ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు సంబరాలు చేసుకుంటాడు. చూడండి ప్రజలారా, మనం ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా మన ప్రజలకు ఎక్కడం లేదు కొన్నిసార్లు. ఇది ప్రజలను మనం తిట్టడానికి కాదు. మన రాష్ట్రం ఏమైపోతుంది, మన రాష్ట్రంలో ఉన్న మన మంత్రులు ఎవరకు వత్తాసు పలికేటోళ్ళు, మన మంత్రులు ఎవరిని స్వాగతిస్తున్నారు, మన నాయకులు ఏ నాయకులకు సాగిలపడాలని కోరుకుంటున్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ మీద కోపమో కేసీఆర్ మీద ప్రేమ మనకు అవసరం లేదు. తెలంగాణ మీద ప్రేమ ఉండాలి. తుమ్మల నాగేశ్వరరావు మన మనిషి, మన మంత్రి. ఆంధ్ర నాయకునికి బలం ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గెలిస్తే సంబరాలు చేసుకుంటాడా? చూడు, ఏపీలో టీడీపీ ఘన విజయం దిశగా సాగుతుండడంతో ఖమ్మంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. స్థానిక టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న ఈ సంబరాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో
కాంగ్రెస్ అభ్యర్థి అయిన తుమ్మలకు టీడీపీ కార్యకర్తలు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకుందాం, ఏ విధంగా అర్థం చేసుకుందాం, ఏ విధంగా స్వాగతిద్దాం దీన్ని? టీడీపీ నాయకులు ఈయన విజయం కోసం శ్రమించినందుకు ఈయన కృతజ్ఞత ప్రైవేట్ పార్టీ పెట్టి చెప్పుకోవడం సంతోషం. కానీ ఇక్కడ ఏకంగా టీడీపీ ఆఫీస్కు పోయి టీడీపీ ఆఫీసులో సంబరాలు చేసుకుంటా అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా సంబరాల్లో పాల్గొని ఈయన కూడా పులకరించిపోతున్నాడు. ఎక్కడిది? ఖమ్మం. అంటే ఖమ్మంలో ఇంకా తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఉన్నదట. ఇది ఇట్లనే ఈ 5 సంవత్సరాలు ఇది ఇట్లనే కొనసాగితే మళ్ళా ఖమ్మం చేజారుతుంది. ఖమ్మంలో ఏమవుతుంది? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడిచిందిగా మొన్నటిదాకా. ఇప్పుడు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ వర్సెస్ టీడీపీగా మారుతుంది ఆడ. అంటే ఒక జిల్లా పట్టు కోల్పోయినట్టు అవుతుంది. 12 సీట్లు కలిగిన ఒక జిల్లా, 11-10 సీట్లు కలిగిన ఒక జిల్లా పట్టు కోల్పోయినట్టే అవుతుంది. మన ప్రజలే మనకు శత్రువులుగా మారే పరిస్థితి తయారవుతాను. ఇదొక బాధాకరమైన దృశ్యం. ఇంకా నయం, రేవంత్ రెడ్డి ఏకంగా టీడీపీ కార్యాలయం ఇక్కడ ఉన్నది కదా బంజారా హిల్స్లా, ఆడిపోయి సంబరాలు చేసుకోలేదు. ఇట్లా అక్కడ చంద్రబాబు నాయుడు ఏమో పోటీ చేస్తానంటాడు, ఈయనేమో సంబరాల పాల్గొంటాడు. ఇక మన జనం గిట్లా ఏడుతారు. ఈయన మన చేవేలకు సంబంధించిన వ్యక్తి ఎందుకు ఏడుస్తానంటే బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాలేదు. బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాలేదు కాబట్టి ఆ ఆవేదనతోటి కన్నీరు మున్నీరా ఎడతాను పోయి. ఇక చూడు కనబడుతుందా? ఆయనకు తెలంగాణ మీద ఉన్న ప్రేమ అని అర్థమవుతుంది నాకు. ఆయన బీఆర్ఎస్ కార్యకర్త కూడా కాదు. బీఆర్ఎస్ కార్యకర్త ఏమో అనుకొని ఫోన్ చేసిన నా వాట్సాప్కు పంపిండు. ఏం చేస్తారు మీరు? ఆయన బీఆర్ఎస్ కార్యకర్త అని అడిగిన. కాదు. మరి ఎందుకు ఏడుస్తాను అన్నాడు. తెలంగాణ కోసం మాట్లాడేటోడు ఒక్కడు గెలవలేదు కదా అని ఎడతాను అన్నాడు. ఎంత మంచి సమాధానం చెప్పిండు ఆయన. తెలంగాణ కోసం మాట్లాడేటోడు ఒక్కడు కూడా గెలవలేదు కదా. మొన్ననే తెలంగాణ ఫార్మేషన్ డే అవుతుంది మనకు. ఒక్కడు జయ తెలంగాణ అన్నాడండి. ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ జై తెలంగాణ అన్నది. అంటే తెలంగాణ సోయి, తెలంగాణ ప్రేమ, తెలంగాణ మీద మమకారం ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉంటుంది అనేది మరొకసారి రుజువైంది. ఇప్పుడు తెలంగాణ హక్కులకు సంబంధించి రేవంత్ రెడ్డి పోయి మోడీని గల్లా బట్టి మా వాటా మాకు రాదా అని అడుగుతాడా? ఇక్కడ బీజేపీ నుండి గెలిచిన వాళ్ళు పోయి తీసుకొస్తారా? గతంలో ఏం తీసుకొచ్చిండ్రు? అరవింద్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు. ఇప్పుడు గంతే ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలారా, రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది. ఆయన సొంత జిల్లాల ఎమ్మెల్సీ ఓడిపోయిండు, సొంత జిల్లాల ఎంపీ క్యాండిడేట్ను కూడా గెలిపించుకోలేకపోయింది. ఇటు చూస్తే మల్కాజ్గిరి స్థానము ఈటల రాజేందర్ గెలిచిండు. 3 స్థానాలు రేవంత్ రెడ్డికి సంబంధించినవి 3 ఆగమైపోయినాయి. ఇవి అనుకునే లోపే బీజేపీ తిష్టేసేలోగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 17 సీట్లు కోల్పోయిందండి. ఇది ఇంకా దారుణం. ఇది రాష్ట్రానికి, నేను మరొకసారి చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్ర సమస్యల మీద కొట్లాడతాం. బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా, ఊడిపోతుందా, అది చచ్చిపోతుందా మాకు సంబంధం లేదు. కానీ రాష్ట్రం కోసం ఏ పార్టీ కొట్లాడుతుందో, ఏ పార్టీ అయితే రాష్ట్ర సమస్యల మీద కొట్లాడుతుందో, నేను ప్రాంతీయ పార్టీలను మాత్రమే విశ్వసిస్తా. నేను మరొకసారి చెప్తున్నా, జాతీయ స్థాయి పార్టీలను నేను నమ్మను. వాడి దురుద్దేశాలేంది, వాడి లక్ష్యాలేంది చదువుకున్న వాడిగా నాకు తెలుసు. కాబట్టి నేనేం చెప్తున్నా, ఇగో ఇక్కడ మిత్రులు కామెంట్ పెడుతున్నారు, టిఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారిపోయింది, అప్పుడే బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇక విమర్శించాలనుకునేటోళ్ళు 100 విమర్శిస్తూనే ఉంటారు. దాన్ని ఎవరి అభిప్రాయం వాళ్ళది, అందరి అభిప్రాయాలు గౌరవించవలసిందే. ఆయన టీఆర్ఎస్ ఉంటేనే మంచిగా ఉండు, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితిగా లేకపోవడం వల్ల, బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అవడం వల్ల
దాని సెంటిమెంట్ పోయింది, దాని భావజాలం పోయింది అనేది అక్కడ ఆ మిత్రుడి ఆలోచన కావచ్చు. ఇక్కడ నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఆయన పెట్టుకున్నాడు. ఇక మన బతుకులు ఇప్పుడు ఆంధ్ర నాయకులకు అమ్ముడుపోవడం మనకు అలవాటే, ఒక్కడు బానిస బతుకులు మనకు అలవాటే, శరం లేని బతుకులు అని వంశీకిరణ్ పెట్టింది. ఇప్పుడు ఏంది నీ బాధ? టిఆర్ఎస్ ఓడిపోయినందుక లేదా బీజేపీ గెలిచినందుక? తమ్ముడు ఆయన ఏం పేరు నాగరాజు. నాగరాజు నేనేమంటున్నా అంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ రాష్ట్రానికి అక్కర్లేని పార్టీలు అంటున్నాను. మీరు రోజు నా న్యూస్ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాంతీయ పార్టీల ద్వారానే రాష్ట్రం ఎప్పుడైనా అభివృద్ధి చెందుతుంది. ఒక తెలుగుదేశం పార్టీ ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే ప్రతి మనిషి రూపాయికి కిలో బియ్యం ఆ రోజు ఎన్టీ రామారావు ప్రవేశపెట్టడం వల్లే ప్రాంతీయ పార్టీగా అందరు 3 పూటలు తిండి తినవలసి వచ్చింది. తిండి దొరికింది, తినవలసి వచ్చిందంటే అంతకుముందు దొరకలే. ప్రాంతీయ పార్టీల ప్రాంతం గురించి ఆలోచిస్తాయి, ప్రాంతీయ సమస్యల గురించి ఆలోచిస్తాయి, ప్రాంతంలో ఉన్న ప్రజల గురించి ఆలోచిస్తాయి, వాళ్ళ ఆకలి దప్పుల గురించి ఆలోచిస్తాయి, వాళ్ళ బ్రతుకు తెరువు గురించి ఆలోచిస్తాయి, ఆ ప్రాంతం అభివృద్ధి గురించి ఆలోచిస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి సమస్య పట్ల ప్రాంతీయ పార్టీకి ఒక నిశ్చితమైన పరిశీలన ఉంటుంది. అది చెప్తున్నా. నా బాధో నీ బాధో, నీ ఇంట్లో బాధో నా ఇంట్లో బాధో కాదు ఇది. అది మీకు అర్థమైతే అర్థం చేసుకోండి, లేకపోతే మీరు అక్కడనే ఆగు. ఇక ఇక్కడ అలుగ వినోద్ నీకు ఎందుకు చిలుక అని ఇక ఏం చెప్పాలి తమ్ములకు? ఈ రాష్ట్రంలో ఉన్నాం మనం, రాష్ట్ర పౌరులం, అడవిలో జంతువులం కాదు మనం. రేపు రాష్ట్రంలో ఒకసారి బీజేపీ ఇక్కడ ఒక కుట్రబాన్ని ఓ రాజకీయంగా అలజడి సృష్టిస్తే నష్టపోయేది మనమే. ఒక స్థిరమైన ప్రభుత్వం లేకపోతే నష్టపోయేది మనమే. ఇంకా అర్థమైతే లేదా? ఆయన ఎవరు మిత్రుడు? ఈ మిత్రుడు ఎవరు? అలుగ వినోద్ అట. మిత్రమా వినోదు, విత్తనాలు ఎందుకు దొరుకుతలేవో అర్థమైతలేదా మిత్రమా? విద్యుత్ ఎందుకు పోతుందో అర్థమైతలేదా మిత్రమా? నీళ్ళు ఎందుకు ఆగిపోయినాయో అర్థమైతలేదా మిత్రమా? ఇవి కూడా అర్థం కాకపోతే ఇక మరి నీకు నాకు ఎందుకు అని కూర్చుంటే ఎట్లా? ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి కదా, గదే కదా మా బాధ్యత. తెలంగాణ ప్రజలు అసలు ఏం ఆలోచించి ఓట్లు వేస్తున్నారో అర్థం కావట్లేదు. 10 సంవత్సరాల అభివృద్ధి ముందు అబద్ధాలు గెలుస్తున్నాయి. మనం తిన్న కంచంలోనే మనం మన్ను పోసుకున్నట్టుంది. ప్రజలు ఎప్పుడు మారుతారో ఇక ఇట్లా పెడితేనే ఉన్నారు. కాబట్టి ప్రజలారా, మొత్తానికైతే దేశ స్థాయిలో కావచ్చు, రాష్ట్రాల స్థాయిలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి అయితే ఊహించిన దెబ్బ కంటే ఎక్కువ దెబ్బ తగిలింది. వాళ్ళు 1, 2, 3, 4 మధ్య వస్తాయి అనుకున్నారు, అవి కూడా రాలేదు. ఊహించని దెబ్బ కంటే ఎక్కువ తగిలింది. అక్కడ జగన్కేమో ఆల్మోస్ట్ మూర్ఛపోయే పని అయింది. ఆయనకు 170 సీట్లతో గతంలో గెలిస్తే కనీసం ఈసారి 70 సీట్లు కూడా కాదు కదా, 50 సీట్లు కాదు, 20 సీట్లు కాదు, 10 లోపే అక్కడ ప్యాక్ అయిపోయింది జగన్. ఇక ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాలకు ఎక్కడికి వస్తాడా, అక్కడికి రాడా, అసలు పవన్ ను అంత క్రేజ్ ఉన్న పవన్ గెలుస్తాడా గెలవడా అనుకుంటే ఏకంగా 21 సీట్లు ఇస్తే 20 సీట్లు గెలిచి పడేసి. ఇక మోడీ చరిష్మా అని ఓ మనోళ్ళంతా ఆగమాగమైంది, కానీ మోడీ చరిష్మా పెద్దగా పనిచేయలేదు. అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు నెగ్గినాయి. ఇక్కడ కామెంట్స్ పెట్టే మిత్రులకు అర్థం కాలేదు. ఒకసారి దేశ స్థాయిలో ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి, మీరు వివిధ రాష్ట్రాలను ఒకసారి పరిశీలించండి. ఉత్తరప్రదేశ్ను పరిశీలించండి, బీహార్ని పరిశీలించండి, తమిళనాడుని పరిశీలించండి, పశ్చిమ బెంగాల్ని పరిశీలించండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ను పరిశీలించండి. ఈ 6 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకే పట్టం కట్టిన ప్రజలు. జాతీయ స్థాయి పార్టీలను అటు ఇలాకాలకు కూడా రానియలే వాళ్ళు. గా చైతన్యం ఎందుకు మన దగ్గర లేదు అంటున్నాం మేము. గా చైతన్యం ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న చైతన్యం, ఇదే తమిళనాడులో ఉన్న చైతన్యం, అదే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ విషయంలో ఉన్న అక్కడ ప్రజలకున్న చైతన్యం, బీహార్లో ఉన్న చైతన్యం, ఉత్తరప్రదేశ్లో ఆ ప్రజలకున్న చైతన్యం. మనం అందరం అనుకుంటాం కదా, ఉత్తరప్రదేశ్ అంటే ఒక్క చదువు లేదు, అక్కడ హాస్పిటల్స్ లేదు,
విద్య లేదు. అసలు మూర్ఖులు వాళ్ళు, చదువుకొని మూర్ఖులు అనుకున్నాం మనం. చదువుకొని మూర్ఖులే అక్కడ ప్రాంతీయ పార్టీకి పట్టం కట్టిండ్రు. ఇంత చదువుకొని ఇంత స్టైల్ ఉండి ఇంత సూటు బూట్ వేసుకొని తిరిగే మనకు మాత్రం ప్రాంతీయ పార్టీని ఆగం చేసుకున్నాం. రాక్షస బల్లు లాంటి పార్టీలను తెచ్చి నెత్తిగా పెట్టుకున్నాం. ఉత్తరప్రదేశ్ నుండి గప్చుపులు అమ్ముకోవడానికి వచ్చినోనికి ఉన్న తెలివి మన తెలంగాణలో ఉన్న సూటు బూట్ వేసుకున్నోనికి లేదా? అంత అద్భుతం అయిపోయింది. ఎక్కడో ఉన్న పశ్చిమ బెంగాల్ నుండి వరి కోయడానికి మన తెలంగాణకు వస్తాను. ఎక్కడో ఉన్న బీహార్ నుండి వరి చేనులలో పని చేయడానికి వస్తాను. వాళ్ళకున్న తెలివి సూటు బూట్ వేసుకుంటున్న మన తెలంగాణలకు లేదు. వాళ్ళు మాకు ప్రాంతీయ పార్టీలే కావాలి, మాకు జాతీయ స్థాయి పార్టీలు వద్దని వాళ్ళు తనితరం వేస్తే, మాకు జాతీయ స్థాయి పార్టీలే కావాలి, మాకు కేసీఆర్ ఒక్కడే కనబడతాడు, మాకు కేసీఆర్ను చంపేయాలని మనం అనుకున్నాం. ఇట్లా బోల్తా పడ్డాం. ఇక ఇది ఇప్పుడు మనం ఇచ్చిన ఫలితాలు, మనం వేసిన ఓట్లు, నెల రోజుల తర్వాత నుండి మన రాష్ట్రంలో ఏ పరిణామం జరగబోయినా, ఏ సంచలనం జరగబోయినా, ఏ షాక్ జరగబోయినా, ఏ ఆశ్చర్యం జరగబోయినా వాటన్నిటికీ ప్రజలుగా మనము ఓట్లు వేసిన బాధ్యత మనదే. మంచి జరిగినా ఆ పుణ్యం ఓట్లేసిన వాళ్ళకి దక్కుతుంది, చెడు జరిగినా ఆ పాపం ఓట్లేసిన వాళ్ళకి దక్కుతుంది. కాబట్టి ఇక ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి. 8 సీట్లు కాంగ్రెస్కి ఇచ్చిళ్ళు, అధికారంలో ఉన్న కాంగ్రెస్కి ఇచ్చిళ్ళు. 8 సీట్లు అక్కడ కేంద్రంలో గెలిచిన బీజేపీ పార్టీకి ఇచ్చిండు. ఇక ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి ఆడే గేమ్లో ఇక్కడ ప్రజలు నష్టపోతారా, ప్రాంతీయ పార్టీ నష్టపోతుందా, ఎవరు నష్టపోతారు అనేది ప్రజలు నెల రోజుల తర్వాత మీ కళ్ళారా మీరే వీక్షిస్తారు. అప్పుడు చిలక ప్రవీణ్ లాంటి వాళ్ళు జర్నలిస్టులు చెప్పింది కరెక్టా తప్ప మీకు ఒక నెల రోజుల తర్వాత పూర్తి క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు మొత్తానికైతే మరొకసారి గెలిచిన ఇక్కడ 8 సీట్లు గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులకు, 8 సీట్లు గెలిచిన బీజేపీ అభ్యర్థులకు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని మరొకసారి చేపట్టబోతున్న చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా 25 సీట్లు గెలుచుకున్న అదే జనసేన పార్టీకి, అదేవిధంగా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా 10 సీట్లతోటి కనీసం చచ్చి బతికినట్టు గెలిచిన వైసీపీ అభ్యర్థులకు మీ అందరికీ కూడా గెలుపు సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవుళ్ళు. ఈ ప్రజాస్వామ్యానికి దేవుళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది ప్రజలు. కాబట్టి వాళ్ళ ఓటు వాళ్ళు వినియోగించుకొని మాకు పలానోళ్ళే కావాలని ఎంచుకున్నారు. కాబట్టి ఏ చెడు జరిగినా ఏ మంచి జరిగినా అది ప్రజలు స్వీకరించవలసిందే. ఇక్కడ 8 సీట్లు కాంగ్రెస్కి, 8 సీట్లు బీజేపీకి ఇచ్చి మీరు మంచి చేయాలనుకునే వేసినలా రాష్ట్రానికి చెడు జరగబోతుందా? ఏది జరిగినా ఇది తెలంగాణ ప్రజలే స్వయంగా మీ చేతులతోటి మీరు ఓట్లేసి అనుభవించవలసిందే. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. రేపు మనం ఉదయం 8 గంటలకు మరొకసారి మార్నింగ్ న్యూస్లో కలుసుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్.